ఇప్పుడు నిన్ను బెర్తుల నిర్మాణం జరిగే దగ్గరికి తీసుకువెళ్తాను. ఇప్పుడు నిన్ను బెర్తుల నిర్మాణం జరిగే దగ్గరికి తీసుకువెళ్తాను. ఇది మొదటి బెర్త్ దగ్గరికి వెళ్ళడానికి దారి. 4 బెర్తుల నిర్మాణంలో భాగంగా ఒక బెర్త్ పూర్తయిందని చెబుతున్నారు. ఆ బెర్త్ను కూడా చూద్దాం. ఈ 4 బెర్తులు పూర్తయ్యేసరికి ఇదిగో ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి చూసారా, ఇవి కూడా మొత్తం పూర్తి చేస్తానని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రస్తుతానికి పనులు నిలిపివేస్తున్నారు, అందుకే లోపలికి పర్మిషన్ ఇచ్చారు. బెర్తుల దగ్గరికి వెళ్ళడానికి ఎవరిని అనుమతించడం లేదు. ఇవి వర్కర్స్ ఉండడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక షట్టర్లు. ఈ పైపుల ద్వారానే సముద్రం అడుగు భాగాన్ని తీసిన ఇసుకను బయటికి పంపిస్తారు. ఇందాక చెప్పాను కదా, ఇదే సౌత్ బ్రేక్ వాటర్ వాల్. అక్కడ నిర్మాణం జరుగుతున్నది 2వ బెర్త్. ఇప్పుడు మనం ఈ పోర్టుకి మేజర్ పాయింట్ అయిన బల్క్ కార్గో బెర్త్ మీద ఎంటర్ అయ్యాం. ఆ తర్వాత ఆ సౌత్ బ్రేక్ వాటర్ వాల్ దగ్గర కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ ఎడం వైపు ఉన్నది నార్త్ బ్రేక్ వాటర్ వాల్, ఇటు కుడివైపు ఉన్నది సౌత్ బ్రేక్ వాటర్ వాల్. నార్త్ బ్రేక్ వాటర్ వాల్ వచ్చి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సౌత్ బ్రేక్ వాటర్ వాల్ వచ్చి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. షిప్పులు అదిగో అక్కడ కనిపిస్తున్న గ్యాప్ నుండి బెర్తుల దగ్గరికి వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నదంతా సౌత్ బ్రేక్ వాటర్ వాల్. పెద్ద పెద్ద షిప్పులు వచ్చి ఇక్కడ బెర్తుల దగ్గర ఆగినప్పుడు వీటికి తాడులు వేసి కట్టేసి ఆపుతారు. ఇవి ఏమిటో తెలుసా? ఇవి కొంత స్ప్రింగ్ యాక్షన్ కలిగి ఉండి ముందు భాగంలో రబ్బర్ వంటి మెటీరియల్తో కలిగి ఉంటుంది. భారీ షిప్పులు బెర్త్ దగ్గరికి వచ్చినప్పుడు ఇవి నేరుగా బెర్తులను తాగకుండా ఇవి షిప్పుల మధ్య దూరాన్ని ఏర్పరుస్తుంది. అలా దూరం ఏర్పరచడం ద్వారా షిప్పు కానీ బెర్తులు కానీ పాడవకుండా ఉంటాయి. ఇలాంటివి బెర్తులు పొడవునా ఉంటాయి, అది కూడా ఒకవైపునే ఉంటాయి. ఇక్కడ ట్రాక్లా కనిపిస్తుంది చూసావా? ఇక్కడికి పెద్ద పెద్ద భారీ షిప్పులు వచ్చి ఆగినప్పుడు వాటిలోని సరుకులు దించడానికి ఈ ట్రాక్ మీద క్రేన్ లాంటి ఆకారాన్ని నిర్మించి వాటి ద్వారా మెటీరియల్ని కిందకు దించుతారు.
రాత్రి సమయాల్లో వెలుతురు కోసం విద్యుత్ దీపాలు ఇవి. ఈ బెర్త్ మొత్తం నిర్మాణం పొడవు 900 మీటర్లు. ఈ పోర్టు గురించి మరికొంత సమాచారం. ఈ రామాయపట్నం పోర్టుని ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేశారు. మొదట 2019లో ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2019 జనవరి 9వ తారీఖున ఈ పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2022 జూలై 20వ తేదీన మళ్ళా శంకుస్థాపన చేసి పనులను మొదలుపెట్టారు. ఈ పోర్టు నిర్మాణం మొత్తం వ్యయం 3,736 కోట్లు. 851 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. 255 ఎకరాల భూమిని సేకరించారు. మొత్తం 16 బెర్తలకు గాను తొలి విడత 4 బెర్తల నిర్మాణం జరుగుతుంది. ఒక బెర్త నిర్మాణం పూర్తయింది. ఈ 4 బెర్తల నిర్మాణానికి అరవిందో నవయుగ సంస్థలు 2,600 కోట్లకి టెండర్లు దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. పనులు మొదలుపెట్టినప్పుడు 2025 జనవరి కల్లా ఒక బెర్త్ కంప్లీట్ చేసి మొదటి షిప్ నిలపాలని అనుకున్నారు. అనుకున్న విధంగానే ఒక బెర్త్ అయితే కంప్లీట్ అయింది, కానీ మొదటి షిప్ మాత్రం ఇంకా నిలపలేదు. అదిగో రెండవ బెర్త్ పనులు జరుగుతున్నాయి. సముద్రంలో ఇలా అడ్డంగా మట్టిని వేసి నీరుని అటు ఇటు వేరు చేసి ఈ బెర్తుల నిర్మాణం జరుపుతున్నారు. ఇంజనీర్ల గొప్పతనాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు. వర్క్ స్టార్ట్ అయ్యేది. ఎన్ని గేట్లు వస్తాయని అవతల 3, 4 ఇటు అవతల మళ్ళీ ఇంకా అవతల దాని అవతల వేస్తాను మళ్ళీ ఇంకోటి అవతల వేస్తాను మళ్ళీ ట్రాక్. ఓకే, ఎటు నా ఊర్లో ఊరు సైడ్ అవి ఉన్నాయి కదా, కర్లపాలెం, అవి కూడా ఖాళీ చేపిస్తున్నారా? ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు చెప్పేదాని ప్రకారం మరో 15 రోజుల్లో పనులు మొదలు పెడతామని చెబుతున్నారు. ఇంకొక సమాచారం ఏమిటంటే పక్కనే ఉన్న కర్లపాలెం అనే ఊరిని కూడా ఖాళీ చేపిస్తున్నామని చెబుతున్నారు. ఒకసారి ఆ కర్లపాలెం కూడా చూద్దాం. ఈ పోర్టు మొత్తం నిర్మాణానికి 80 లక్షల టన్నుల గ్రానైట్ రాళ్లను వాడుతున్నారు. ఈ గ్రానైట్ రాళ్ళన్నీ ప్రకాశం జిల్లాలోని చేమకుర్తి గెలాక్సీ గ్రానైట్ నుండి తీసుకొచ్చినవి. ఈ పోర్టు పనులు చేపట్టినప్పుడు 40 టన్నుల సామర్థ్యం కలిగి 200 టిప్పర్లతో ఒక్కొక్క టిప్పరు 30 టన్నుల రాళ్లను చేమకుర్తి నుండి ఇక్కడికి తీసుకొచ్చి డంపింగ్ చేశారు. మొదటి దశలో 12 లక్షల గ్రానైట్ రాళ్లను తీసుకొచ్చారు. ఈ బ్రేక్ వాటర్ వాల్ మొత్తానికి 70 లక్షల టన్నుల గ్రానైట్ రాళ్లను వాడుతున్నారు.
ఈ ఖాళీ ప్రాంతం అంతా ఒకప్పుడు అంటే ఈ పోర్టు నిర్మాణం జరగకముందు 2 ఊర్లు ఉండేవి. ఆ 2 ఊర్లు ఖాళీ చేపించి ఇక్కడ పోర్టు నిర్మాణం జరుపుతున్నారు. ఇంకా పక్కనే ఉన్న కర్లపాలెం అనే ఊరిని కూడా ఖాళీ చేపిస్తున్నామని చెప్తున్నారు. ఆ ఊరిని కూడా ఒకసారి చూద్దాం. మళ్ళా ఇంకా ఆ ఊరిని మనం చూడలేమేమో. కర్లపల్లి కూడా ఖాళీ చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఇది మొత్తం ఊరే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడే కదా ఉండింది. ఎక్కడ ఏ ఊరు అన్న మీది? కర్లపాలెం. ఇక్కడ ఇంతకుముందు మీ ఇల్లు ఉండింది ఎక్కడ? అక్కడే మొత్తం ఇక్కడ ఇవి అదే ఊరు? మొండవరపాలెమా? ఆలవారిపాలెం. ఇప్పుడు కర్లపాలెం కూడా ఖాళీ చేస్తారంట మొత్తం. మీకు స్థలాలు ఇచ్చారా లేకపోతే ఇస్తారా? మా చూసారా అందరికి లేకపోతే మొత్తానికి ఆడే శాంక్షన్ చేశారా? అయిపోయింది. కాకపోతే వాళ్ళు ప్లాట్ఫామ్ చేసి ఇల్లు స్తంభాలు సరే సరే. ఎంత నెల 2 నెలలు 3 నెలల్లో గ్యారెంటీ కంపల్సరీ ఖాళీ చేసేసి. సరే అండి. ఇందాక వాళ్ళు చెప్పిన కర్లపాలెం ఇదే. ఈ రామాయపట్నం పోర్టు పూర్తయ్యేసరికి ఈ ఊరు అనేది ఇంక పూర్తిగా ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెట్టు దగ్గర స్థలాలు చూసి అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తుంది ప్రభుత్వం. మరో 3 నెలల్లో ఆ పని కూడా పూర్తి అవుతుందని చెబుతున్నారు. ఈ పోర్టు మొత్తం పూర్తయితే ప్రత్యేకంగా పరోక్షంగా 10,000 మందికి పైనే ఉపాధి లభిస్తుంది. పనుల కోసమని వేరే రాష్ట్రాలు వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. ఇప్పటి వరకు నీకు ఈ రామాయపట్నం పోర్టు గురించి పూర్తిగా సమాచారం తెలిసిందనుకుంటున్నాను. మై పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఈ పోర్టుని బాగా చూపించాను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియో చూసి నువ్వు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి ఈ పోర్టు వీడియోని చూపించడానికి ప్రయత్నించండి.